ఈయన ఆ చిన్న జాతి భీమ్రావుతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడని. ఇంకేముంది, ఈయన్ని పట్టుకొని కొట్టుంటారు. జరిగిందేదో జరిగిపోయింది. వైభవ్ దేవ్, ఆ భీమ్కు దూరంగా ఉండండి. ఆ భీమ్ మీ ఆరోగ్యానికి చాలా హానికారకం, అర్థం చేసుకోండి. జాగ్రత్త బాబు, నెమ్మదిగా. ఎక్కడికి వెళ్తున్నావు? భీమరావుని కలవడానికి, తనను అడగడానికి. వైభవ్ దేవ్ గారు, మీకిప్పుడు ఆ భీమ్రావు కాదు, మందుల అవసరం ఉంది. మీరైనా చెప్పండి. నరోత్తమ్, వీడి భ్రమ తొలగిపోయింది. వెళ్ళని, అడగనివ్వు. వీడికేమనిపిస్తుందంటే భీమ్రావు ఏం చేసినా చాలా ఆదర్శవంతంగా చేస్తాడని. గాయాలతో ఉన్న వీణ్ణి వదిలేసి పారిపోయాడు కదా, మరి కోపం వస్తుంది కదా. చాలా కోపంలో ఉన్నాడు. మళ్ళీ చూద్దాం వైభవ్ భీమ్రావుకు వాడి స్తోమతేంటో ఎలా చూపిస్తాడు. పద. అమ్మా రమా, ఈ డబ్బులు తీసుకో. వద్దమ్మా, మీ దగ్గర అంతకు ముందే అప్పు తీసుకున్నాను. నేనింక తీసుకోలేను. నా భర్త హక్కుల కోసం పోరాటాలు చేస్తారు. ఇక నేను ఆయన భార్యనయ్యుండి మరొకరి హక్కుని ఎలా దూరం చేయగలను? నా భర్త చెప్తుంటారు, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎవరైనా మరొక వ్యక్తికి ఒక విలువైన బహుమతి ఇవ్వగలిగినప్పుడు అది సమానమైన హోదా అవుతుందని. భీమ్రావ్, భీమ్, చిన్న జాతి వ్యక్తి కదా, నీ అసలు బుద్ధి చూపించావు కదరా. నా తమ్ముడు నిన్నొక మనిషివి అనుకుంటున్నాడు ఇప్పటిదాకా. నీకు అవసరానికి కళ్ళజోడిచ్చాడు, కానీ దానికి నువ్వేం చేశావు? నా తమ్ముడు గాయాలతో ఉన్నా కూడా రోడ్డు మీదే వదిలేసి సిగ్గులేని వాడిలా వచ్చేస్తావా? మాట్లాడు భీమ్రావ్, మౌనంగా ఎందుకున్నావు? నాకేది సరైందనిపించిందో నేను అదే చేశాను. అయినా కూడా నేనొకరికి సహాయం చేయడానికే బాధ్యుణ్ణి కాదు. బాధ్యుడివి కాదా? ఒకరికి సహాయం చేయడానికి బాధ్యుడివి కాదా? కానీ భీమ్రావు అంబేద్కర్ అయ్యుండి అబద్ధం చెప్తున్నావా? నువ్వే నన్ను హాస్పిటల్లో చేర్పించి బాధ్యుడిని కాదని చెప్తున్నావా? నీ చేతికి ఏ బట్ట చుట్టుకున్నావో
దాన్ని నేను హాస్పిటల్ బయట పారేసి ఉండడం చూశాను. నేను హాస్పిటల్లో చేరిపోయానన్న కబురు మా ఇంటి దాకా చేరవేశావు. కానీ ఏమంటున్నావు? బాధ్యుణ్ణి కాదని. నువ్వు నన్ను వెరివాడిని అనుకుంటున్నావా? ఆ ఒంటరి వ్యక్తి నన్ను హాస్పిటల్ దాకా చేరవేశాడంటే నమ్మడానికి? కానీ ఏమంటున్నావు? బాధ్యుడివి కాదనా? నా భర్త చెప్తుంటారు, ఎప్పుడైనా ఎవరైనా మరో వ్యక్తికి అన్నిటికంటే విలువైన బహుమతి ఇవ్వగలిగితే అది సమానమైన హోదా అంట. ఇదిగో సమానం అయిపోయాం కదా. నువ్వు బాధ్యుడివి కాదు, నువ్వు నా మిత్రుడివి. ఇద్దరం సమానం, ఒకేలాగా. ప్రచండ దేవ్ గారు! వైభవ్! నువ్వు ఇప్పుడు ఏం చేశావు? అన్నయ్య, నార్మోయ్! వాడు చిన్న జాతి వాడని నువ్వు అసలు ఎలా మర్చిపోయావు? అలాగే నువ్వు పెద్ద జాతి వాడివి కదా, నువ్వు ఎలా మర్చిపోయావు చెప్పు. అసలు ఏ వ్యక్తి నీడ కూడా మనకు దగ్గరగా రాకూడదు, ఎవరిని తాకడానికి మనం సంకోచిస్తూ ఉంటామో వాణ్ణి గుండెలకు హత్తుకుంటావా? నువ్వు వాణ్ణి గుండెలకు హత్తుకుంటావా? నిన్ను వీడు పూర్తిగా అశుద్ధమైపోయాడు. వీడు అశుద్ధమైపోయాడు. అన్నయ్య, నేను భీమ్ను మిత్రుడిగా అంగీకరించాను. అవును, నేను నా మిత్రుడిని గుండెలు కత్తుకున్నాను. కేవలం ఇంతే చేశాను.
నేను మొదటిసారిగా ఈ భీమ్తో స్నేహం గురించి మాట్లాడినప్పుడు నేను తనతో చేయి కలపడానికి సంకోచించాను. ఎందుకంటే మీరందరూ చాలా ముందు నుంచే నా లోపల ఈ బీజం నాటుంచారు, చిన్న జాతి వ్యక్తిని తాకడం మంచిది కాదని. కానీ ఎప్పుడైతే నేను గాయాల పాలైపోయి రోడ్డు మీద పడున్నప్పుడు భీమ్ నన్ను తాకడానికి ముందే తన చేతులకు బట్ట చుట్టుకున్నాడు. ఎందుకంటే తను తన నగ్నహస్తాలతో నా శరీరాన్ని తాకూడదని. వైభవ్ దేవ్ గారు, అసలు మీకేమైంది? మిమ్మల్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. నేను చాలా ఆలోచించాను. ఆ తర్వాత నేను అదే క్షణం నిర్ణయించుకున్నాను, కావాలంటే భీమ్ నాకు మిత్రుడైనా కాకపోయినా కానీ చిన్న జాతి వ్యక్తిని తాకకూడదన్న ఆలోచనను నేను శత్రువుగా మార్చుకోవాల్సి ఉంటుందని. మీరెలాగూ శత్రువులైపోయారు వైభవ్ దేవ్, కానీ మాకు కాదు, మీకు మీరే. మీ బుద్ధి భ్రష్టు పట్టిపోయిందా? ప్రచండదేవ్ గారు, ఇతనికి శుద్ధీకరణ చెయ్యక తప్పదు. నేను చేయించుకోను. వద్దొద్దు మరిది గారు, మీరు అలా మాట్లాడకండి. నిజం చెప్తున్నాను వదిన, నేను చేయించుకోను. చాలు. వైభవ్, శుద్ధీకరణ నువ్వు చేయించుకోక తప్పదు. లేదంటే నువ్వు ఇక్కడే ఈ చిన్న జాతి వాళ్ళ దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు అశుద్ధమైపోయావు. లేదు లేదు, మరిది గారు ఇంటికి వచ్చేస్తారు, అలాగే శుద్ధీకరణ కూడా చేయించుకుంటారు కదా మరిది గారు. పదండి. లేదు వదిన, నాకు అనిపించడం లేదు నేను ఏదో శుద్ధీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని. అలాగే నాకు అనిపించడం లేదు భీమ్తో స్నేహం చేయడం కోసం నేను తన జాతి వాడిని అవ్వడం అవసరమని. నేను శుద్ధీకరణ చేయించుకోను, అలాగే నా ఇంట్లో నా స్థానంలోనే ఉంటాను. పిచ్చిగాని పట్టిందా? వైభవ్ దేవ్, పెద్ద జాతి వ్యక్తుల భావనలతో అడ్డుకోవద్దు. ఎందుకంటే పరిణామం ఎలా ఉంటుందో మీరు చూశారు కదా. అయినా మీరు అసలు ఏమంటున్నారు? భీమ్తో స్నేహం చేస్తాను, భీమ్తో స్నేహం చేస్తానని. అక్కడ భీమ్రావుకి మీతో స్నేహం చేయడం ఇష్టం లేదు, కానీ మీరు తనతో స్నేహం చేస్తానని జపం చేస్తున్నారా? వైభవ్ దేవ్, నేను మీ శ్రేయోభిలాషిని, అందుకే నచ్చ చెప్తున్నాను. కొంపదీసి ఈ ఒక్కవైపు స్నేహం కోసం మీరు మీ ప్రాణాల్ని పోగొట్టుకుంటారేమో. అలా ఎవరో వచ్చి నా మిత్రుడి ప్రాణాల్ని ఎలా తీయగలుగుతారు? వైభవ్ దేవ్ గారు, నేను మీ స్నేహాన్ని అంగీకరిస్తున్నాను. సర్వనాశనం చేశావు భీమ్. ఎలాంటి సర్వనాశనం చేయలేదండి.
ఎవరితోనైనా స్నేహం చేయడం తప్ప? వైభవ్, నువ్వు శుద్ధీకరణ చేయించుకోకపోతే ఇదే కొత్త బంధాన్ని నువ్వు నిలబెట్టుకో. ఇక ముందు ఏం చెయ్యాలో అది నాకు బాగా తెలుసు. రమా, నువ్వేడవకు. నువ్వు కోరుకున్నది ఇదే కదా. నువ్వు నాలాగే అయిపోయావు. నాకు ఒక కూతురుండేది, తను చనిపోయింది. నువ్వు నా కూతురులానే ఉంటావు. నేను నిన్నెప్పుడు చూసినా నీలో నా కూతురే కనిపిస్తుంది. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, నాకు భీమ్కున్న స్నేహం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగదు. ఒకవేళ ఎవరికైనా నష్టం జరిగితే ఆ నష్టపరిహారం మొత్తం స్వయంగా నేనే చెల్లిస్తా. కానీ ప్లీజ్, నేను వెళ్ళిన తర్వాత భీమ్ని ఏమీ అనకండి. చూడండి వైభవ్ గారు, నేను మీ నిజాయితీని ప్రశ్నించడం లేదు, కానీ మిత్రుని తండ్రి బాబాయ్ అవుతాడు కదా. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నేను మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? ప్రచండ్ దేవ్ గారు, ప్రచండ్ దేవ్ గారు, బయటికి రండి. చూడు, వీళ్ళు ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోయడానికి వచ్చారు. వీళ్ళకిప్పుడు మనం ఏం జవాబు చెప్తాం? ఏం సమాధానం చెప్తాం? వీళ్ళందరూ మనల్ని ప్రశ్నలు అడుగుతారు. ప్రచండ దేవ్ గారు, మీరు పెద్ద జాతికి దైవదూతలు కదా. ఇక ఇప్పుడు మీ సొంత తమ్ముడే, వాడికి చిన్న జాతి వాడు మిత్రుడు ఎలా అవుతాడు అని. ఏమండి, మీరు వెడుకు చెప్పండి, తను మన మాటే వినడం లేదని. నిన్ను ఇక్కడే గొంతు నిలిపి చంపేయాలనిపిస్తోంది. నేను వాళ్ళకి వెళ్ళి నచ్చ చెప్పాలా? నా సొంత తమ్ముడే నా మాట వినటం లేదు కదా, అది నీకు తెలుసు. అసలు నా సొంత తమ్ముడే నా మాట వినకుంటే ఇక ఈ ప్రాంతంలోని వాళ్ళు నా మాట ఎలా వింటారు? అసలు నా పరువేం నిలబడుతుంది చెప్పు? అడుగుతున్నాను కదా, చెప్పు.
ఎంత? నీకున్న తెలివి కంటే తక్కువ. మాట వినడట. ఏం చెయ్యాలో నేను చూస్తాను.